నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పటికి చాలా ఎపిసోడ్స్ మనం చేస్తున్నాం. అంటే మనం ఏదైనా అట్రాక్ట్ చేయాలి అనుకున్నా ఫస్ట్ మనం దాన్ని బిలీవ్ చేయాలన్నా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ బిలీఫ్ని ఎలా అసలు మనం పెంపొందించుకోవాలి అంటారు? ఆ ఆకర్షణ సిద్ధాంతాన్ని నమ్మాలి అంటే ఏ విధంగా అంటారు అసలు? ఎస్, ఆకర్షణ సిద్ధాంతం ఫస్ట్ పనిచేయాలంటే యూనివర్స్ని నమ్మాలండి బలంగా. చాలామంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ సినిమా చూసి ఉంటారు. అందులో బ్రహ్మానందం ఆలీకి ఒక మిషన్ పెట్టి టెస్ట్ చేస్తుంటాడు. అని అంటే నీ ఏజ్ ఎంత అంటే 25 అంటే మిషన్ అరుస్తుంది అక్కడ అని అంటారు. సో ఇక్కడ కూడా ఏంటంటే రీసెర్చ్లో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా రీసెర్చ్ జరుగుతుంది. కొంతమందిని పిలిచి ఈ ప్రొఫెసర్స్ సైకాలజిస్టులు అందరూ ఏం చేశారంటే నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారని వాళ్ళని అనాలిసిస్ చేస్తాట. చాలామంది అంటే బిలీఫ్ అనేది, ఇప్పుడు మీరు బిలీఫ్ గురించి అడిగారు. బిలీఫ్ అనేది రెండు రకాలండి. ఒకటి అవుటర్ బిలీఫ్, రెండు ఇన్నర్ బిలీఫ్. చాలామంది అవుటర్ బిలీఫ్ ఇన్నర్ బిలీఫ్ మ్యాచ్ అవ్వదు అనమాట. మ్యాక్సిమం 100కి 95% పీపుల్ అవుటర్ బిలీఫ్ ఏం నమ్ముతున్నారో అది ఇన్నర్ బిలీఫ్లో ఉండదు. అంటే వాళ్ళందరూ అన్నారట మేము లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతున్నాం, యూనివర్స్ని నమ్ముతున్నాం, ఎఫర్మేషన్స్ రోజు రెగ్యులర్గా చేస్తున్నాం అంటున్నారు. కానీ రీసెర్చ్లు తేలితే అంటే వాళ్ళు తీసుకుని అనాలిసిస్ చేస్తే ఏమైందంటే ప్రతి 100 మందిలో 95 మంది అబద్ధం చెప్తున్నారు. పైకి మాత్రమే అవుటర్ బిలీఫ్ అనమాట. ఇన్నర్ బిలీఫ్ మాత్రం యూనివర్సా సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది యూనివర్స్? మొన్నటి వరకు గాడ్ కదా, ఇప్పుడు యూనివర్స్ అంటారేంటి? యూనివర్సే గాడా అంటే యూనివర్స్ని అడిగితే దేవుడు ఫీల్ అవుతాడేమో, దేవుడిని వదిలేస్తే యూనివర్స్ ఫీల్ అవుద్దేమో అని ఈ మధ్య చాలామందికి ఉన్న డౌట్ అనమాట. మీరు నా క్లాసెస్కి వస్తే ఎవరిని అడగాలి? గాడ్ని అడగల, యూనివర్స్ని అడగల? అసలు గాడే యూనివర్సా, యూనివర్సే గాడా? ఇలాంటి డౌట్స్ నేను పూర్తిగా క్లియర్ చేస్తానండి. అయితే ఈరోజు నేను వీడియో చెప్పబోయేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే అసలు యూనివర్స్ని ఎందుకు నమ్మాలి, నమ్మితే ఏం మిరాకిల్ జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మనందరికీ తెలుసు, అప్పుడు అమెరికాలో జరిగిన ఈ అటాక్, యుఎస్ఏ అటాక్, కొంతమంది మిస్ అయిపోయారు. అంటే ఆ టైంకి ఆన్ టైంకి డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మిస్ అయిపోయారు. యాక్చువల్లీ వాళ్ళని రీసెర్చ్ చేస్తే ఎందుకు మీరు వెళ్ళలేదని చూస్తే వాళ్ళ మైండ్ పవర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ని బలంగా నమ్మేవారట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మీరు ఎంత ప్రయత్నించినా ఆ పని జరగదు. ఎప్పుడు యూనివర్స్ని నమ్మినప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అందులో పనిచేసిన ఒక ఆవిడ రోజు రెగ్యులర్గా ఇన్ టైంకి వెళ్ళిపోయి ఆవిడ ఒకనొక రోజు అంటే ఏ రోజు యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఆవిడ అలారం మోగలేదు. కొన్నిసార్లు అప్పుడప్పుడు మన అలారం కొంతమంది రాత్రిపూట లేచి చెక్ చేసుకుంటారు పెట్టానా లేదా అని. ఆ రోజు ఆవిడ అలారం పెట్టడం మర్చిపోయింది. సో లేట్గా లేచింది, ఆఫీస్కి మిస్ అయిపోయింది. నిజంగా ఒకవేళ ఆవిడ కరెక్ట్గా అలారం పెట్టి వెళ్ళుంటే ఆ యాక్సిడెంట్లో ఆవిడ కూడా చచ్చిపోయింది అనమాట. సో దాని తర్వాత ఏంటంటే ఇంకొక పర్సన్ ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఎప్పుడు అతను కూడా టైంకి వెళ్ళే పర్సన్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. అంటే ఆ పర్సన్ని ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అక్కడికి వెళ్ళకుండా చేసింది ఎవరు అంటే యూనివర్స్. అది సో ఏంటి కొంతమంది ఇలాంటి ఎప్పుడైనా మీరు బలంగా అనుకుని కూడా ఆ పని జరగట్లేదు అంటే, ఇంతకుముందు ఒక వీడియోలో చూపించానండి, మీ ప్లాన్ ఒకటి ఉంటే గాడ్స్ ప్లాన్ వేరేగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమనుకోవాలంటే ఓకే ఇదంతా కూడా నా మంచి కోసమే జరుగుతుంది. నేను ఒక అఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇంకొక ఆవిడ థర్డ్ పర్సన్ అది ఆఫీస్కి వెళ్ళే టైంలో కరెక్ట్గా కాఫీ ఒలిగిపోయింది అనమాట. కాఫీ. సో ఆవిడ డ్రెస్ మార్చుకుని వెళ్ళేలోపు అక్కడ ట్రైన్ మిస్ అయిపోయింది ఆవిడకి వేరే దగ్గర. సో దాని తర్వాత ఒక అతనికి కార్ స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళందరూ ఎవరు అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అనమాట. ఎస్. సో ఒక అతను కార్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అని అతను అనుకున్నాడు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ చూశారో టీవీలో, ఊర బాబు ఈరోజు నిజంగా కార్ స్టార్ట్ అవ్వకపోవడం మంచిదైంది, కాఫీ పడడం మంచిదైంది, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం మంచిది, అలారం పెట్టుకోవడం కూడా మంచిదైంది అనే విషయం తర్వాత అర్థమైంది. సో ఇంకొక పర్సన్ అండి, మొత్తం ఇప్పుడు నేను 6 పర్సన్స్ గురించి చెప్తాను. ఇంకొక పర్సన్ కొత్త షూ కొనుక్కున్నాడు. జనరల్ మీకు తెలుసు, కొత్త షూ కొనుక్కున్నప్పుడు నడిచేపు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అతను ఏం చేసిందంటే ఇలా కాదని చెప్పేసి మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి జస్ట్ బాగా నొప్పి వస్తుందని చెప్పేసి జస్ట్ ప్లాస్టర్ వేసుకుందాం అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళాడు. ఆ మెడికల్ షాప్కి వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్ళడం లేట్ అయిపోయింది. ఇంకొక లేట్ అంటే అది రియల్ పిక్ అనమాట. అక్కడ హెవీ క్రౌడ్ వల్ల అక్కడ లిఫ్ట్ లేదు. సరే లిఫ్ట్ అంటే అందరూ ఎక్కువ మంది కానీ అతను మెట్లెక్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా ట్రైన్ మిస్ అయిపోయాడు. అంటే ఇలా వీళ్ళందరూ కూడా ఆన్ టైంలో వెళ్ళకుండా చేసింది ఎవరంటే యూనివర్స్. సో ఎప్పుడు కూడా చాలామందికి ఒక డౌట్, నాకు చాలామంది అడుగుతుంటారు, సార్ మేము ఎఫర్మేషన్ చేసేటప్పుడు యూనివర్స్ అని రాయాలా, గాడ్ అని రాయాలా, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పవర్ఫుల్ అని నాకు వచ్చినప్పుడు నా 9 days క్లాసెస్కి వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీ ఇచ్చానండి. ఈరోజు నేను రిజల్ట్స్ చూస్తుంటే మీకు తెలుసు ఎంత మిరాకిల్ రిజల్ట్స్ వస్తున్నాయండి. అయితే ఈ టైంలో మీ అందరూ గుర్తుపెట్టుకుని ఏదైనా ఒక పని మీరు బలంగా అనుకుని కూడా జరగట్లేదు అంటే అప్పుడు ప్రాక్టీస్ సింపుల్ అఫర్మేషన్ కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఆల్ ఈజ్ వెల్. మీకు విషయం చెప్తున్నా సార్,
నేను రోజు ఒక 100కి పైగా సార్లు అనుకునే పదం ఇది. ఓ 100కి పైగా. నాకు ఎలా అలవాటైందో తెలీదు. ఈవెన్ నేను ఆ మూవీ కూడా నేను చూడలేదు సరిగ్గా. 333, 222, 111 కనిపించిన, ఏదైనా పాజిటివ్ అనిపించి, ఇంట్లో వైబ్స్ బాగున్నా, వాతావరణంలో బాగుండి, ట్రావెల్ చేసేటప్పుడు మనసుకు ప్రశాంతంగా ఫస్ట్ నేను అనుకునేది ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. అసలు నేను ఆఫీస్కి వచ్చే ముందు కూడా మనసులో అదే నేను ఎట్లా ట్రావెల్ అవుతున్నది, ఆటో బైక్ ఎక్కడ కూర్చున్నా ఫస్ట్ నేను అనుకునే పదం ఆల్ ఈజ్ వెల్. నాకు అదే మీరు అక్కడ పెట్టేశారు. నా ఫేవరెట్ వర్డ్ కూడా సార్. ఆ విధంగానే ఉంటుంది ఆ రోజంతా. మీరు కూడా ఒక్కోసారి కొంతమందికి ఎడంకన్ను అదురుతుంటే, కళ్ళు అదురుతుంటుంటే ఏదో అయిపోతుంది అని భయం అనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీకు ఒక కళ్ళు అదురుతున్నప్పుడు, లేదంటే ఏదైనా పిల్లి ఎదురైనప్పుడు, ఇలా కొంతమందికి ఏదో జరిగిపోతుంది అని ఒక భయం ఉంటుంది. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు, మీరు ఎక్కడో బయట ఉన్నారు, ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు సడన్గా ఫోన్ ఇస్తే మీరు కంగారు పడిపోతుంటుంటారు. ఇలాంటి టైం అప్పుడు మీరు ఏం చేయాలంటే, సో మీ హార్ట్ మీద చేపెట్టుకొని ప్రశాంతంగా ఒక 9 times జాగ్రత్తగా ఉండండి. 9 is a యూనివర్సల్ నెంబర్. ఎప్పుడైతే మీరు 9 times చెప్తారో యూనివర్స్కి కనెక్ట్ అవుతారు, ఫ్రీక్వెన్సీకి. కింద కామెంట్ బాక్స్లో ఒక టైప్ చేయండి ఆల్ ఈజ్ వెల్. బట్ ఇలాంటి ఇన్సిడెంట్ మీరు జరిగినప్పుడు హార్ట్ మీద చేసుకుని 9 times ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని 9 times అనుకుంటే అంటే ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ మనకి అటాక్ అవ్వకుండా పొరపాటున వైబ్ ఉండదు సార్. 100% ఎక్స్పీరియన్స్తో పొరపాటున వైబ్ ఉండదు. అవును, అబ్సల్యూట్లీ. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇది ఇప్పుడేంటో అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు, ఎమోషనల్గా ఏదైనా ఫీల్ అయినప్పుడు ఫస్ట్ అనుకునే పదం ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. అంతే. చాలా పవర్ఫుల్ వర్డ్ అండి అది. అసలు ఆ 3 Idiots మూవీ డైరెక్టర్ గారు మరి అంటే ఇది యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు సినిమాలో చెప్తున్నారా, కాదండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఇది. మేబీ 3 Idiots సినిమా మూవీ డైరెక్టర్ చదువు ఉంటారు, అందుకని అందులో పెట్టారు. లాస్ట్ టైం కూడా నేను ఫ్లైట్ మిస్ అయిపోతాను టైంకి నేను అనుకుంటాను అనమాట ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ నో ఫ్లైట్కి మనం వెళ్ళిపోతాం, ఫ్లైట్ ఎక్కిపోతాను అన్నప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ టక్ యూనివర్సే క్లియర్ చేస్తుంటుంది అనమాట. ఈవెన్ అంటే ఇలా వెళ్ళాల్సింది కూడా మనం వేరే విధంగా కూడా వెళ్ళిపోతుంటుంటాం బాగా. సో ఈ వర్డ్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎప్పుడైనా ట్రైన్ మిస్ అయినా, బస్సు మిస్ అయిపోతుందని ఫీలింగ్ ఉన్న, ఏదైనా జరగబోతుంది అనిపిస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదా ఏదో ఒక బిజినెస్ డీల్ కోసం వెళ్తున్నారు, ప్రెజెంటేషన్కి వెళ్తున్నారు, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. నాకు ఈరోజు అంతా బాగా జరుగుతుంది, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ కనెక్ట్ అవుతాయని అనుకుంటే ఆటోమేటిక్గా అండి రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయండి. ఎస్. దాని తర్వాత అండి ఒకవేళ ఇంకా మీకు టెన్షన్ అనిపిస్తే ఏం చేయాలంటే ఈ అఫర్మేషన్ మీరు రిపీట్ చేయాలండి. ద యూనివర్స్ ఆల్వేస్ గైడ్స్ మీ టువర్డ్స్ వాట్స్ ద బెస్ట్. యూనివర్స్ ఎప్పుడూ కూడా నాకు ఏది బెస్ట్ అదే నన్ను గైడ్ చేస్తుంది. ఒకవేళ చాలామందికి ఎలా ఉంటుంది అంటే, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అంటే, నేను జూనియర్ సైంటిస్ట్ జాబ్ వదిలేసి బెంగళూరు బయోకాన్లో నేను 2010లో అప్పుడు వచ్చేసానండి. అంటే గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ కొడదాం కదా అని చెప్పేసి ఈవెన్ హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్స్ తీసుకున్నా, అంటే కోచింగ్ తీసుకున్న తర్వాత ఫుల్ ఇంకా మనమే అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ పెడితే నాకే ఫస్ట్ వచ్చేది అనమాట. ఈసారి జాబ్ కన్ఫర్మ్ అని అనుకున్నాను అనమాట. కన్ఫర్మ్ అనుకుంటే కరెక్ట్గా ఇంకా సరే బాగా ఆ రోజుకి 12-16 గంటలు కూడా ఒక్కోసారి చదివిన ప్రిపరేషన్ రోజులు ఉన్నాయి. కరెక్ట్గా అదే టైంలో సమైక్యాంధ్ర గొడవలు, నోటిఫికేషన్ రాలేదు. సో అప్పుడు ఏం చేశానంటే అలాగ కాలేజ్ ఒక లెక్చరర్గా స్టార్ట్ చేసి అలా మోటివేషన్ చేస్తూ అలా మోటివేషన్ స్పీకర్గా ఇప్పటికి 13.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయిపోతుంది. సో అంటే చెప్తున్నానండి, అంటే నేను అప్పుడు అనుకున్నాను అనవసరంగా జాబ్ వదిలేసానేమో, వచ్చిన శాలరీ కూడా పోయింది. మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీస్, డాక్టర్ రెడ్డిస్ బెంగళూరు బయోకాన్, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట, అంటే జీవితంలో రోజు ఒకటి ఆగిపోయింది అంటే ఇవాళ ఇలా కొత్త జీవితం. ఈరోజు చాలా మంది, నేను అందుకే చెప్తున్నానండి, మీ అందరూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఏదైనా మీకు బ్యాడ్ జరుగుతున్నప్పుడు జరిగిపోయింది మన మంచికే, నా మంచికే జరుగుతుంది, నా మంచికే జరగబోయేది నా మంచికే అని మీరు అనుకుంటే ఆటోమేటిక్ యూనివర్స్ ఎప్పుడు కూడా అండి ఎవరైతే బలంగా నమ్ముతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అనమాట. నమ్మనంత వరకు ఏంటంటే చూస్తుంది, సరే నువ్వు ఎప్పుడు నమ్ముతావో అప్పుడే నేను సపోర్ట్ చేస్తా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు యూనివర్స్కి ఎంత దూరంగా ఉంటారో యూనివర్స్ కూడా మీకు అంతే దూరంగా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు రీజన్స్ ఎందుకు యూనివర్స్ని నమ్మాలి అంటే, ఇక్కడ యూనివర్స్ని నమ్మితే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్లో చూడండి, ఒక్కోసారి లైఫ్ ఎలా ఉంటుందంటే మనకేం కాదులే, మనం అంతా బాగానే ఉన్నాంలే అనుకున్న లైఫ్ కూడా ఒక్కోసారి తిరగబడిపోతుంది. అంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. అలాంటి టైంలో యూనివర్స్ని నమ్మిన వాళ్ళు చాలామంది ఈజీగా, ఇంతకుముందు చెప్పానండి, అంటే సుడిగుండంలోకి వెళ్ళినా కూడా సునామీలాగా బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే యూనివర్స్ని నమ్మినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో దారి చూపిస్తుంది. వేరే ఎవరి ఫ్రెండ్ నుంచి కావచ్చు, ఒక న్యూస్ పేపర్లో చూడొచ్చు, ఒక యూట్యూబ్ వీడియోలో చూడొచ్చు, అది ఎటు నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే, వెన్ యూ ట్రస్ట్ మీ ఐ విల్ షో యూ అబండెన్స్ వేస్. అంటే మీరు కూడా ఊహించలేరు లైఫ్ ఇలా టర్నప్ అయిపోతుందా అనేసి అని అనిపోయింది. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనైనా ఈ డబ్బు కోసమే కష్టపడింది,
అని అనిపిస్తుంటుంది అనమాట యూనివర్స్ని నమ్మినప్పుడు. ఇంకోటి ఏంటంటే బాగా నమ్మినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తుంటాయండి. ఎలా వస్తాయో కూడా తెలియదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది అండ్ స్ట్రెస్ అనేది బాగా తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవరు బాగా హై పెర్ఫార్మెన్స్ చేయగలరు అంటే ఎవరికైతే స్ట్రెస్ ఉండదో వాళ్ళు అద్భుతంగా చేయగలరు. అండ్ మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు స్ట్రెస్లో ఉండి ఎఫర్మేషన్స్ చేసినా, విజులేషన్స్ చేసినా, చాంటింగ్, స్క్రిప్టింగ్ ఏం చేసినా మేనిఫెస్టేషన్స్ అవ్వవు. సో నేను 9 days క్లాసెస్ నేర్పించిందంటే స్ట్రెస్ని ఈజీగా బయటికి ఎలా పంపించవచ్చు, అంటే భయాన్ని ఎలా బయటికి పంపించవచ్చు, భయం తీసి జయాన్ని ఎలా యాడ్ చేయాలని చెప్తాను. సో ఎప్పుడైతే స్ట్రెస్ పోయి ఒక హ్యాపీ ఫ్రీక్వెన్సీలోకి వచ్చి ఎఫర్మేషన్స్ చేస్తే ఫాస్ట్గా మేనిఫెస్ట్. అందుకే నా దగ్గరికి వచ్చినాడు, సార్ మేము 2-3 సంవత్సరాలు బట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నామండి. అల్లాహ్ వేరే దగ్గరికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అక్కడెక్కడా రాని రిజల్ట్. అంటే చూడండి, వాళ్ళందరూ ఒక ఆవిడ చెప్పారు, సార్ అందరి దగ్గర రాని రిజల్ట్ కేవలం మీ ఒక్కరి దగ్గరకు వస్తే రిజల్ట్ వచ్చిందని అని అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మిగతా వాళ్ళందరూ ఒక లెక్క, జాగ్రత్తగా ఉండండి, మిగతా వాళ్ళందరూ ఒక లెక్క, అన్నవారు ఒక్కడు ఒక లెక్క, మీరు వచ్చింది అది మీకు అర్థమవుతుందండి. ఇలా ఎవరికైనా ఇంకా థెరపీస్ కావాలి, కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం, క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, 12th బ్యాచ్, హ్యాపీ బ్యాచ్ అని మనం పదే చెప్తూ ఉన్నాము. ఎలా ఉండబోతుంది, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, అండ్ దాంతోపాటు టైమింగ్స్ ఏంటి సార్ అసలు? టైమింగ్స్ వచ్చేసి ఈ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ నెల ఆగస్ట్ 3వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో ఉంటుంది. మీకు జూమ్ అనేది ఇప్పుడు అంతా వరల్డ్ వైడ్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడికి ట్రావెల్స్, ఇప్పుడు లెర్నింగ్ అనేది ఎంత ఈజీ అయిపోయిందంటే ఎక్కడికి వెళ్ళకుండా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను మనీ హీలింగ్ థెరపీస్ కొన్ని టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నానండి సార్ 12th బ్యాచ్లో. మనీ హీలింగ్ అంటే ఎటువంటి టెక్నిక్స్ ఫాలో అయితే మన మనీలో ఉన్న మైండ్ బ్లాక్స్, అంటే మన మైండ్లో ఉన్న మైండ్ బ్లాక్స్ అనేవి పోతాయి. ఎందుకంటే మైండ్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్స్. ఆ మనీ బ్లాక్స్ క్లియర్ చేయాలంటే మైండ్ బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి. సో ఇలాంటి ఇంకా ఎన్నో అడ్వాన్స్ టెక్నిక్స్ నేను ఆన్లైన్ క్లాసెస్లో చెప్తుంటాను. అండ్ మెయిన్గా ఏంటంటే ఆగస్ట్ నెల మీరు తీసుకుంటే 8th month. సో ఏంజల్ నెంబర్స్ నేను అడ్వాన్స్లో కూడా ఏంజల్ నెంబర్స్ చెప్పాను. లాస్ట్ టైం కూడా మన ఏంజల్ నెంబర్స్ అసలు ఎలా స్టార్ట్ అని చెప్పాను. 8 అనేది ఇంతకుముందు కూడా మనం మాట్లాడామండి. అబండెన్స్ చూపిస్తుంది, ఎందుకంటే నెంబర్స్ గురించి మనం మాట్లాడాం. సో ఈసారి అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలన్నా కూడా 12th బ్యాచ్లో మీరు రండి. 12th బ్యాచ్ పేరు కూడా మన హ్యాపీ బ్యాచ్. ఎందుకంటే డబ్బు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ పీపుల్ హ్యాపీగా ఉంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే రివర్స్, హ్యాపీగా ఉంటే డబ్బులు వస్తాయి. సో ఆ హ్యాపీని ఎలా మేనిఫెస్టేషన్ చేయని ఉండే ఈసారి నేను పోయే ఆన్లైన్ క్లాసెస్లో వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్ అండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.